హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి క్రియేటర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే బీరకాయ ఎగ్ కర్రీ. లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ ఇది. ఒక్కసారి ఇలా చేసి పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరి అది ఎలానో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గిన్నె వేడయ్యాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని, అలాగే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు ఇలా వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయ 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ అనేది బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసి మళ్ళీ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బీరకాయల్ని ఇలా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బీరకాయలన్నీ ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా మూత తీసి బీరకాయలన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. అడుగంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బీరకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది చూడండి ఇలా పైకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇందులోకి మనం ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ని వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆయిల్ అనేది బీరకాయ నుండి పైకి వచ్చేంతసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి బీరకాయ నుంచి అయితే ఆయిల్ ఎంత మంచిగా సపరేట్ అయిందో. ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ని వేసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసాక కలపకుండా మూత పెట్టి ఒక 3 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ఎగ్స్ని మరోవైపు తిప్పుకుంటూ ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఎగ్స్ బీరకాయలో ఉడికినప్పుడు నీచు వాసన అనేది రాదు. సో అందుకే చాలాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసిన వీడియో కట్ అయిందండి, సారీ. ఇప్పుడు ఇది అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకేలా వండకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.